ఈ విజన్ అసలు మీ అద్భుతం. ఈ విజన్ మీకు ఎట్లా ఏదన్నా నేచర్ ఏమన్నా మీరు మన సంకల్పం కలిపిందా ఎలా గురుగారు ఇదంతా కర్ర? ఇప్పుడు 40 సంవత్సరాల క్రితము ఒక ఆయనకి ఏదో ఐడియా వచ్చింది. వీటన్నిటిని సృష్టించింది ఒక శక్తి ఉంది. మీరు లేకపోయినా మీ తరతర మీ మనవాళ్ళు చెప్పుకున్నాని సినిమా అంటే ఇది. అంటే ఇది 600 సంవత్సరాలు. అబ్బా అబ్బా మళ్ళీ ఆ చెట్టు చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా. అది ఇది వచ్చి దేవుడు చెక్కిన శిల్పాలు ఇవి. అంటే న్యాచురల్ శిల్పం. అవి కూర్చొని రిలాక్స్ గా భోంచేసి మండే అయితే తృప్తిగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఆలోచన రావాలనే ఫీలింగ్ తోటి పెట్టడం జరిగిందని. ఎందుకనంటే ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు మీతోటి దీన్ని ప్రపంచానికి ఎలా అందించాలి, ఎలా చెప్పాలి అనేది నాకు పొద్దున మనసులో అవగాహన ఆడుతుంది. ఈ విజన్ అసలు మీ అద్భుతం. ఈ విజన్ మీకు ఎట్లా ఏదన్నా నేచర్ ఏమన్నా మీరు మన సంకల్పం కలిపిందా ఎలా గురుగారు ఇదంతా నాకు అర్థం కాలేదు. ఇది యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం అండి. మా ఫాదర్ వచ్చేసేసి ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా ఉండేవారు. అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, బట్ ఫారెస్ట్ కాంట్రాక్టర్ అక్కడ వచ్చేసి మనకు స్క్వేర్ కిలోమీటర్స్ కింద ఫారెస్ట్ కాంట్రాక్ట్ తీసుకొని ఫారెస్ట్ ని కట్ చేసి వుడ్ ని అమ్మడం అనమాట. తర్వాత ఒకసారి రిలీజ్ అయినట్టున్నారు మా ఫాదర్. అరే మనం చేసేది మా మొక్కలు ఎందుకు అని చెప్పేసి ఒక 80 acres ల్యాండ్ లో మొత్తం ఫెన్సింగ్ చేపించేసేసి దాంట్లోకి ఎవరు పోవద్దు, అది ఫారెస్ట్ కింద డెవలప్ అదే పెరగాలి. దాంట్లో ఒక పుల్ల తీయడం లేదు, మళ్ళీ మొక్క నాటడం లేదు. ఫారెస్ట్ గా పిట్టలు తెచ్చేసేవి విత్తనాలు అట్లాగా చేశారనమాట. అదొక 80 acres అయింది. తర్వాత అప్పుడెప్పుడు వరంగల్ దగ్గర పల్లెటూరు వచ్చేసేసి అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి ఏమన్నా కొంచెం వింత మొక్కలు తెచ్చేసి మా దీంట్లో పెట్టేవారు. పెట్టినప్పుడు చెప్పేవారు ఇది ఇక్కడి నుంచి తెచ్చాను, ఇది కొంచెం రేర్ గా వింతగా ఉంటది. దిగి చూద్దాం అసలు అద్భుతంగా చూడండి. ఇక్కడ ఆపండి, మేము దిగుతూ మాట్లాడుతాం. వర్షం అయితే ఎక్కుదామండి. ఇట్లా ఒక అంటే ట్రీస్ సెక్షన్ లోనే సిట్టింగ్ లాగా కూర్చోవాలనుకోవటం, ఇలా ఈ డిజైన్స్ చూసావన్నా స్వామి నరసింహ గౌర్ గారు. అందాలు చూడ ఎరగని రీతిలో ఉన్నాయి. అంటే పెట్టినట్టే ఉన్నాయి చూడు, ఎంత న్యాచురల్ గా ఇది సిట్టింగ్స్. ఇలా కూర్చుంటే అద్భుతంగా చెట్టు అట్లా చిన్న మొక్కగా ఉన్నప్పుడు వాళ్ళు డిజైన్ చేయబడింది. ఇది కూర్చోండి గురుగారు, కూర్చోండి. మీరు అక్కడ లాస్ట్ లో కూర్చోండి. చెట్టు సిట్టింగ్ కూర్చోడానికి డిజైన్ చేశారు కావాలని. కూర్చోండి. ఇప్పుడు 40 సంవత్సరాల క్రితము ఒక ఆయనకి ఏదో ఐడియా వచ్చింది ఇండోనేషియాలో. అక్కడ కాదు ఇలా వంచి పెట్టాడు, అది పెరిగిందనమాట. ఇంత లాభం ఏంటంటే చూడండి 40 సంవత్సరాలు పడుతుంది దీనికి. అదే గురుగారు అది కాదు అంటుంది. అసలు ఇది మనుషులకి ఊహన అందనే ఈ విజన్. ఇక నీ పిల్లలందరూ వచ్చే నలుగురు కూర్చోడానికి ఇక్కడ లోపల ఎట్లా కూర్చోడానికి అదే మనం చూసే అద్భుతం అనమాట. ఇక్కడ ఎంత ఇంకొక ప్రపంచంలో మనం వచ్చి ఉన్న పిల్లలు సరదా కూర్చోడానికి లోపల కూర్చోండి. సరదా కూర్చోండి, అక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో, ఇటు ఇక్కడ కూర్చోలేదు, అక్కడ కూర్చో. అది బాగోలేదు చూడు. అంటే ఇది ఒక టేబుల్ లాగా
అంటే మీకు ఆ నేచరు, ఆ భగవంతుడు మీకు మంచి సంకల్పం, ఎన్నర్లో ఆ మంచి బలం, ఆ సంకల్పం ఇచ్చుంటారు గురుగారు. అయితే ఎంత అద్భుతమైన నేచర్ సపోర్ట్ లేనిది జరగదు. ఇది బట్టి 100% ట్రూత్. అంటే ఇప్పుడు మనం నేచర్ కి సపోర్ట్ చేయకపోతే అందరం మనం అంతా నేచర్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రకృతి. మనం ఏంటంటే మేమేంటంటే గురువుల దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఇది ప్రకృతి పంచభూతాల ఆధారంగానే ఈ దేహం మనకు తయారయ్యింది. ఇది నీరు, గాలి, ఆకాశం, అగ్నితోటి ఈ దేహం నడుస్తుంది ప్రస్తుతానికి. వీటన్నిటిని సృష్టించింది ఒక శక్తి ఉంది, వీటన్నిటి మీద ఒక శక్తి ఉంది. అది మనం వేరే వేరే దేవుళ్ళ పేర్లు పెట్టుకున్నాం, కానీ రూపరహితమైన ఒక శక్తి అనేది సృష్టి నడుపుతున్నది. అది అటు మరి 100% ట్రూత్. అది 100%. అదేంటంటే మనం ఏదో మనకు తగ్గట్టుగా మన ఏరి ప్రాంతాల తగ్గట్టుగా మనం ఒక శిల్పిని, ఒక దేవుడిని సృష్టించుకున్నాం. మనం ఇండియా అంటే భారతదేశం అంటే ఒక రాముడు, కృష్ణుడు, అమెరికా అంటే వాళ్ళు చేస్తారు, అట్లా ఏదో పాకిస్తాన్ అట్లా అంటే అల్లా అని పెట్టుకున్నారు. కానీ ఈ ప్రపంచం నేచర్ అన్నిటికీ మించిన ఒక శక్తి మట్టుకుంది, రూపరహితమైన స్థితి. అది మటు మాకు అర్థమవుతుంది ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మేము అంతా డిస్కస్ చేస్తుంటాం. అలాంటి శక్తి ఏదో మిమ్మల్ని అది డైరెక్టర్ గా మీకు మధ్యవర్తి లేకుండా డైరెక్టర్ మీ దగ్గర అది ఇట్లా న్యాచురల్ గా ఇవన్నీ ఎందుకు పెట్టాలంటే మనం వచ్చిన ప్రేక్షకు దేవుళ్ళందరికీ అంతా కూడా జీవితం అంతా కూడా మైండ్ పెడితేనే ఒకటి రూపం వస్తుంది. అందరితో అయిపోయింది కదా, ఈ ఇంతకన్నా మించింది లేదని దాంట్లో నిమగ్నం అయితేనే ఒక రూపం వస్తుంది. ఎస్ అంటే ఎంత గురుగారు మీరు అంటే మీరు ఇంత మనిషి ఒక ఏదైనా ఒక డైరెక్టర్ రాజమౌళి గారు ఒక బాహుబలి సినిమా తీయాలన్నా, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఒక సినిమా తీయాలన్నా వాళ్ళు ఎంతో దాని మీద ప్రాణం అంటే ప్రాణం ఫణంగా పెట్టారంటారు. కొన్ని వేల మంది డైరెక్టర్లు ఎన్నో సినిమాలు తీశారు. తర్వాత ఈయన వచ్చి ఒకటేసారి దాన్ని అసలు లేకపోతే ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అసలు బాహుబలి అంటే ఒక రికార్డు సృష్టించాడు. అట్లాగా ఇంకోటి ఏంటంటే ఇది నిజం మాట్లాడుకోవాలి, ఒక బాహుబలి సినిమా తీసామనుకోండి, ఒక సంవత్సరం వాడింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మర్చిపోయి ఇంకో దానికంటే లెవెల్ సినిమా తీయాలి. కానీ నువ్వు తీసిన సినిమా మీరు లేకపోయినా మీ తరతర మీ మనవాళ్ళు చెప్పుకున్నాని సినిమా అంటే ఇది. అంటే ఇది మిమ్మల్ని పొగట్టం ఎదురుగా ఉండాలని రియల్ కాదు ఇది. అంటే చూస్తాను న్యాచురల్ గా మనకు కనిపిస్తున్న నిజమైన ట్రూత్. అసలు ఇదిగో ఈ స్టోన్ చూడు, ఇవన్నీ అద్భుతంగా అలా న్యాచురల్ గా దీన్ని ఇవన్నీ చూసి మొన్నప్పుడే మేము ఒంటరిగా ఫీల్ అయ్యాం అనమాట ఇదంతా. ఇది అందుకని నీ విజన్ లో ఒక సినిమా ఇది. రాజమౌళి గారు బాహుబలి అంటే రియల్ సార్. ఏదో పొగటం అని కాదు, కనిపిస్తుంది. మనం ఏదో మనం మాటలు చెప్పేసి నేను ఆమె మంతలు ఇంతలు చేసేది కదా, న్యాచురల్ గా వస్తుంది. ఈ స్టోన్స్ కానీ అసలు కూర్చుంటేనే ఒక అద్భుతం అన్నాడు. కూర్చున్నాం ఇలాంటి న్యాచురల్ గా మనం మనుషులు న్యాచురల్ అనేది చాలా మిస్ అయిపోయారు కూర్చొని. చూసామన్నదాన్ని అందుకే మీరు అది అంత దగ్గరగా వచ్చి ఇలాంటి న్యాచురల్గా యాక్చువల్గా ఇప్పుడు ఇదేంటంటే మనము నాకు అనిపించేది ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు జీవితంలో. అందరు కష్టపడుతున్నారు. దేనికి కష్టపడుతున్నారు? వచ్చేసి బాగా సంపాదించాలా, పిల్లలకి ఇవ్వాలా. ఇంత కూడా ప్రేక్షకు ఎగ్జాక్ట్ పాయింట్ చెబుతున్నారు. ఇంత కూడబెట్టి ఇవ్వాలా. అయిన తర్వాత అసలు మేజర్ పట్టించుకుంది ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో మనం ఇచ్చే హెల్త్ ఏంది, వెల్త్ క్రియేట్ చేసి ఇస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు రోజుకి ఒక 30 సిగరెట్లు తాగుతున్నారంట. అంత పొల్యూషన్ పీలుస్తున్నారు తెలియకుండానే. అంటే మనం తాగుతున్నామంటే తాగి కాదు, దాని 30 సిగరెట్లు తాగితే బాడీకి ఎంత హామీ జరుగుతుందో ఈ అలా ఆ సిటీలో తిరుగుతుంటే నీకు తెలియకుండా అంత హామీ జరుగుతుంది బాడీకి అని అంటున్నారు. బాడీకి ఓకే. అదే ఢిల్లీలో అయితే 60 సిగరెట్లు అంట. అట్లాగా ఇది కంటిన్యూ అయితే ఇక ఫ్యూచర్ ఏంది, వచ్చే జనరేషన్ ఎలా ఉంటుంది? ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని తిరగాల. ఇది కూడబెట్టి ఏందండి? 100 కోట్లు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, 1000 కోట్లు ఇచ్చిన వాళ్ళకి మనశ్శాంతి లేదు. చాలా మీకు అలా నల్ల థాట్ వచ్చింది. ఓహో అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు హెల్త్ లేని వెల్త్ దేనికి చెప్పండి? సెల్ఫ్ లేని హెల్త్, కాదు సేఫ్టీ లేని హెల్త్.
హెల్త్ లేని వెల్త్. ఇప్పుడు హెల్త్ సరిగ్గా లేదు, అప్పుడు 1,00,000 కోట్లు ఉన్నాయి, ఏం చేస్తాడు? తినడానికి లేదు, పొనుకుంటే నిద్ర పట్టట్లేదు, తింటే అరగట్లేదు అంటే అరగట్లేదు దేనికి చెప్పండి. అట్లాగా ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కి హెల్త్ ఎట్లుంటదనే అవగాహన ఎవరికి లేదు. ఫ్యూచర్ జనరేషన్ కి లక్షలు సంపాదిద్దాం, కోట్లు సంపాదిద్దాం, దానికి ఇక అంతులేదు. ఇక గుడ్. ఒక ప్రకృతిలో ఇలాంటి ఒక అద్భుతం ఉంటుంది అనే భావన క్రియేట్ చేయాలనే ఉద్దేశం మీలో కలిగింది. అంతే కదండి, రియల్ ట్రూత్ ఇది. మనం ఇప్పుడు చెట్టు లేదు మనం బతకలేము అనేది అందరికి తెలుసు. కానీ అసలు ఎంతమంది ఒక మొక్క వాళ్ళ జీవితంలో నాటుతున్నారు? కనీసం ఒక మొక్క. కనీసం ఒక మొక్క నాటాలనే అవగాహన వాళ్ళకి వస్తే బాగుంటుందని ఒక నా ఫీలింగ్. అంటే ఇలాంటి విజన్ చూసే పడితే ప్రతి వాళ్ళకి మన జీవితంలో ఎట్లా మనం ఉన్న ప్లేస్ లోనన్నా మొక్క నాది. ఇక్కడ వెళ్దాం గురుగారికి, నేచర్ అక్కడ ఏముంది ఇక్కడ చూద్దామా, నడుద్దామా? ఈ స్టోన్స్ అదే వాళ్ళు దిగుదాం. ఇదేం పార్క్ అంటారు, దీన్ని ఏమంటారు గురుగారు? ఇది పెంజింగ్ గార్డెన్ అని. పెంజిన్ గార్డెన్. ఆయన ఏం మాట్లాడుతాను. ఇదేం గార్డెన్ అంటారు గురుగారు? జపాన్ దీంట్లో ఫేమస్ పెంజింగ్ గార్డెన్ అంటారు. ఓకే. ఈ పెంజింగ్ గార్డెన్ అంటే మన బోన్సాయి మొక్కలని మీకు తెలుసు, చిన్న చిన్న మొక్కలు చేస్తారు బోన్సాయి మొక్కలు. ఈ బోన్సాయి మొక్కల్ని ఒక మంచి షేప్ లో ఉన్న రాళ్ళను సెలెక్ట్ చేసి రాళ్ళు మొక్కలు పెట్టేసి ఒక చిన్న ఇంత ట్రేలో తయారు చేస్తారు. దాన్ని పెంజింగ్ గార్డెన్ అంటే. చిన్న దానిలో తయారు చేశారు. అయితే ఇప్పుడు దాన్ని పెద్దగా చేస్తే ఎట్లా ఉంటుంది మీ విజన్? నా విజన్. ఇప్పుడు పీపుల్ ఇట్లా ట్రావెల్ చేస్తూ దాంట్లో నడుచుకొని పోయి ఉండేలాగా పెయింటింగ్ గార్డెన్ చేస్తే బాగుంటదని ఇది థాట్. దీని మట్టుకి అదే. వియత్నాం నుంచి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయన పిలిపించాను నేను. ఆయన అవార్డ్ విన్నింగ్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ప్రపంచంలో మంచి నెంబర్ 1 పెయింటింగ్ ఆర్టిస్ట్. ఓకే. ఆయన పిలిపించేసేసి ఇది తయారు చేయించాను అనమాట. ఆయన 20 రోజులు ఉన్నాడు ఇక్కడ ఉండేసేసి. దీని అంతటి క్యాలిక్యులేషన్ ఉంటుంది, దీని అంతటికి ఏ మొక్క ఎట్లా పెట్టాలి ఏంటి. ఎక్కడి నుంచి తెప్పించారు గురుగారు ఇది? ఇవన్నీ ఇటలీ నుంచి అండి. ఇటలీ నుంచి. చూడ నా ప్రేక్షకులు దేవుళ్ళారా, అంటే ఎంత ఫ్యాషన్ లేకపోతే దీని మీద అంత లేకపోతే ఇటలీ నుంచి ఒక ఎట్లా షిప్ లో వస్తాయి గురుగారు ఇది? అవునండి. రిఫ్రిజిరేటెడ్ కంటైనర్స్ ఉంటాయి, దాంట్లో పెట్టి వస్తాయి. ఇవి మన ఆలివ్ చెట్లు అండి ఇవి. దీంతో మనకు ఆలివ్ ఆయిల్ అనేది వస్తుంది. మనం వాడే ఆయిల్లో అన్నిటికైనా బెస్ట్ ఆయిల్ ఏంటంటే ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ కరెక్ట్. అయితే ఇవి ఇటలీ, స్పెయిన్ లో దొరుకుతాయి. అయిన తర్వాత ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయండి. ఇక్కడ రావడానికి ఈ పార్క్ అంతా రావడానికి ఎంత ఉంటుంది గారు మీరు? దీనికి వచ్చేసి 1.5 అయింది. 1.5 అయింది. చూడండి నా ప్రేక్షకు దేవుళ్ళ. అంటే ఏది అంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మన గణపతి సచ్చిదానంద స్వామి గారు వచ్చి ఉండే, మొన్న వచ్చారు, అంతకుముందు కూడా వచ్చారు. మొన్న వచ్చినప్పుడు నేను లేకుండా, అంతకుముందు వచ్చినప్పుడు ఆన్ ద వే ఎయిర్పోర్ట్కి పోతూ ఒకసారి ఒక ½ అన్ అవర్ తిరిగిపోదామని చెప్పి వచ్చారనమాట. వచ్చేసిన తర్వాత దిగ్గానే చూసేసి, ఇప్పుడు ఇది లేకుండే అవతల పక్కన మాది ఒక చిన్న ఫామ్ ఉండే, అది చూసి చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి వాళ్ళ సెక్రటరీకి ఫోన్ చేసి, అమ్మ నా పొద్దున ఫ్లైట్లు క్యాన్సిల్ చేయండి, ఈవినింగ్ ఫ్లైట్ చేయండి అని చెప్పేసి మొత్తం తిరిగి చూసేసి ఆయన చెప్పారు ఆలివ్ చెట్టు గురించి. నాకు ఉందనేది తులసి కంటే 1000 రెట్లు ఇది వ్యాక్సిన్ ఇవ్వటం కానీ దానిలో వచ్చే అద్భుతం ఉంటుంది. దాంట్లో ఉన్న వైబ్స్ మన దీనికి తులసి చెట్టుకు మనకు ఎంత ఆస్పిషియస్నెస్ అంటారు, ఎంత ఇది ఉంటుందో అది 1000 రెట్లు బెటర్ అని చెప్పేసి. అయిన తర్వాత ఆయన చెప్పింది ఇంకోటి ఏంటంటే ఎంత ఓల్డ్ అయితే అంత మంచిది అనేది. ఇది ఎన్ని సంవత్సరాలు ఏమి ఉంటుంది గురుగారు లెక్క? ఇది 600 సంవత్సరాలు. అబ్బా ఒక మాల ఆ చెట్టు చూడండి నా ప్రేక్షక దేవుళ్ళారా, 600 సంవత్సరాలు అంట ఆ చెట్టు, ఆ ట్రీ. అంటే దీన్ని ఎంత భద్రంగా 600 సంవత్సరాలు అంటే మనము మన జీవితం అనేది ఒక 70-80 సంవత్సరాలు అనేది మనదే. అదే కనీసం ఒక 10 తరాలు చూసుంటారు. 10 తరాల వాళ్ళు దానికి నీళ్లు పోసి ఉంటారు, 10 తరాలు దాన్ని సేఫ్టీ చేసి ఉంటేనే అది. అంటే ఎంతో మంది జనరేషన్ లో నుంచి మనం ఇది చూడగలుగుతాం. అలా రండి, మొలుస్తుంది. అదేనంటే గొప్పతనం.
ఇది వచ్చేసి అదే మనకి ఏంటంటే కొంచెం ఒక విధమైన స్పేస్ ని ఒక అందంగా తయారు చేయడానికి డిజైన్. ఈ స్టోన్ ఎక్కడ తెప్పించారు మరి, ఎట్లా దీని ఇష్యూ ఏంటి? మేము ఇప్పుడు మన వాళ్ళు వచ్చేసేసి రాళ్ళని అసలు పట్టించుకోరండి. రాళ్ళకు కూడా ఒక జీవం ఉంటది, అది దేవుడు సృష్టించిన. ఇది అంటే ఇది ఎట్లా వర్షం వలన పడిపోయి ఇట్లా చేసింది కాదు, చేసింది కాదు, న్యాచురల్. ఇది న్యాచురల్. దీన్ని ఏమంటారు గురు మరి? ఈ స్టోన్ దీనికి ఏమైనా పేరు ఉందా, ఎట్లా ఉంది? అది ఇది వచ్చి దేవుడు చెక్కిన శిల్పాలు ఇవి. అంటే న్యాచురల్ శిల్పాలు, మనం చెక్కితే మనుషులు చెక్కింది, ఇది దేవుడు చెక్కిన శిల్పం. సో నా ప్రేక్షకు దేవుళ్ళారా, న్యాచురల్ గా ఇది అలా వర్షానికి ఎలా పడిందో అలా ఒక తెలియని ఒక రూపాల్లో ఉన్నాయి అనమాట. మనం చెక్కునే శిల్పం కంటే కూడా ఇది నేచురల్ గా వచ్చిన స్టోన్స్. ఎక్కడ వాటర్ కూడా స్టోరేజ్ అవుతుంది, అదే అంటుంది. అంటే ఇంత ప్రతిదానికి కూడా ఇంత ఎలివేషన్ ఇస్తున్నారని బండికి వెళ్ళాం గురు. అటు కొంచెం వాటర్ మెయిన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్దాం గురు గారు. గుర్తించి ఎక్కడ తెప్పించారు అంత, అంటే రావడానికి కోసం ఎంత మీరు? అదే దీనికి అసలు స్టోన్ వాల్యూ కంటే దాని ట్రాన్స్పోర్టేషన్ వాల్యూ ఎక్కువ. మరి లారీలో రావాలి, దాన్ని ప్యాక్ చేయాలి, లేకపోతే ఒకదాని మీద పడి దెబ్బతింటాయి అనమాట. ఏమి దెబ్బతినకుండా ఇదేమంటే ఈ గాడి దీన్ని అంటే ఈ చెట్లు ట్రీస్ మధ్యలో ఇది ఒక మినీ ఫారెస్ట్ కింద చేసాము. ఓహో, లోపల కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి ఏంటంటే రకరకాల మంచి గాలి ఇచ్చి చెట్లన్నిటిని జమ చేసి పెట్టామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ దీని కింద కూర్చుంటే దాంట్లో వచ్చే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విధంగా, అంటే మనం ఇప్పుడు కూర వండుకున్నప్పుడు రకరకాల మసాలాలు వేస్తాం కదా, అట్లాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న గాలి చూద్దాం మైన వాటర్ కాచి తాగుదాం, చూద్దాం లోపలికి వెళ్ళి. చూడండి నా ప్రేక్షకు దేవుళ్ళారా, బాటిల్ తెమ్మని చెప్పు. ఎవరు చెప్పు? ఓ ఫారెస్ట్ లా క్రియేట్ చేశారా ఇదంతా? చూడు లోపలికి వస్తే కూర్చోండి గురుగారు, ఎంత అద్భుతంగా ఉందో. పిల్లలు లోపలికి వచ్చిన చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళారా, మనం అందరం ఏంటంటే ఆ ఇంటి లోపలే కూర్చొని ఆ తిరిగిన చోట ఆలోచనలు ఆలోచిస్తూ ఆ ఏసీలోని కూర్చొని పొద్దుకులు ఆ ఆలోచనలు రిపీట్ ఆలోచనలు ఇస్తూ అక్కడే ఉండే కంటే వీక్లీలో 2 days ఇలాంటి అద్భుతమైన ప్లేస్కి వచ్చి మీ పిల్లలతోటి మీ ఫ్యామిలీతోటి చూడండి. అసలు ఒక అద్భుతంగా మనం ఇంకొక అవతార సినిమాలు చూసినట్టుగా ఇక్కడికి వస్తే చూస్తే అన్ని విధాలు అన్ని వింతలు అనమాట. పిల్లలు ఆడుకోవడానికి విధానం కానీ, నేచర్కి సంబంధించిన అద్భుతమైన వింతలు కానీ, ఏదో మనం డూప్లికేట్గా చేసింది అంత న్యాచురల్గా వాళ్ళు చాలా వేరే కంట్రీస్ నుంచి కూడా అద్భుతమైన ఇలాంటి ట్రీస్ ఇలాంటి అద్భుతాన్ని తీసుకొచ్చి ఉన్నారనమాట. మన ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా ఎందుకంటే ఆ గురుగారు చెప్పేది ఏంటంటే 10 మంది చూసి ఆ ఆనందాన్ని ఈ ఎనర్జీని వాళ్ళు తీసుకోవాలనే ఉద్దేశంతో గురుగారు ఈ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కరెక్టా గురుగారు? 100% ట్రూత్ గా అనిపిస్తుంది గురుగారు చెప్పేది. ఇప్పుడు వచ్చేసి కాంక్రీట్ ఇక్కడ చల్లదనము, ఇక్కడ క్లైమేట్ తెలియనటువంటి ఒక ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే అసలు సూర్యుడు కూడా కనపడడం కష్టం ఉంది ఇక్కడ, అట్లా వరిలో కూర్చున్నట్టు ఉంది ఎనర్జీ. ఇంకా ఎండలో వచ్చినా అంత కూల్ గా ఉంటది అని అర్థం చేసుకోండి. అక్కడ అక్కడికి డిఫరెన్స్ ఉంది, డిఫరెన్స్ కనిపిస్తుంది, నాకే తెలియదు, ఇమిడియట్ కనిపిస్తుంది. అంటే గురుగారు ఇట్లా ట్రీని తయారు చేసిన తర్వాత బుద్ధుని పెట్టారా, బుద్ధుని పెట్టిన తర్వాత ట్రీ పెట్టారా, ఎట్లా నాకు అర్థం కాలేదు. ఇది ఎట్లా లోపల ఇది సపరేట్, చెట్టు సపరేట్, బుద్ధుడు సపరేట్. ఓకే. అయిన తర్వాత ఇది ఒక నర్సరీలో ఉండే అనమాట. ఓన్లీ ట్రంక్ ఒకటే ఉండే వాళ్ళ దగ్గర. ఆ ట్రంక్ ని అతనికి ఏదో ఎక్కువ అమౌంట్ చెప్తే సరే అని చెప్పి తీసుకున్నాను. తర్వాత బుద్ధుని స్టాచ్యూ సపరేట్ గా తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మామూలుగా అట్లా పెట్టేవాళ్ళు, అయితే నేను తీసుకొచ్చి బుద్ధుని పెట్టి బుద్ధుని తర్వాత పెట్టారు. ఇప్పుడు ఎంత అది ఉత్తగా ఇట్లా తిన్నగా ఉంటే బాగుండదు అని చెప్పి ఒక రూపం తెచ్చాం వీడికి, ఒక లోటస్ టైప్ లో. ఇక కొన్ని రోజులైతే ఇదంతా కట్ చేసేస్తే మొత్తం ఒక తామర పువ్వు టైప్ లో దాని మీద ఉన్నట్టు ఫీల్ ఉంది. ఈ అద్భుతంగా వైట్ ఫ్లవర్స్ దీన్ని ట్రీస్ ఏమంటారు గురుగారు? ఇది క్యాషియా ఫిస్టులా అని, ఇది చాలా రేర్ చెట్టు అండి. ఇది అదే అంటారు, ఇలాంటి ఫ్లవర్స్ మేము అక్కడ ప్రపంచంలో మమ్మల్ని ప్రపంచంలో చూడండి అంటే ఎన్ని చూడాలి, ఇన్ని కట్టేసి ఒక మనిషి తిరగలేడు కదా. చూడండి ఫ్లవర్స్ ఎంత అద్భుతంగాను అసలు మనం ఒరిజినల్ చూడండి. అంటే ఈ ఎండ్ల కాలంలో కూడా ఇంత అద్భుతంగా
కూర్చుని అంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి గురుగారు. ఓకే, కొంచెము ఒక డిజైన్ గా పిల్లలు కూర్చొని ఒక సెల్ఫీ తీసుకున్నా గానీ వాటిని చెట్టు సేమే దానికి ఇచ్చే మీరు ఆ డిజైన్ అది డిఫరెంట్ అలా అల్లుకొని మొత్తం కవర్ అయిపోతుంది. ఇక్కడంతా అయిపోయింది. ఇది ఇంకొక 6 నెలల్లో ఇది కూడా కవర్ అయిపోతుంది. మొత్తం గూడుగా ఉంటుంది. మొత్తం గూడు లెక్క అయిపోతుంది. మాకు ఈ ఫ్లవర్స్ అద్భుతంగా ఉంది గురుగారు. అంటే మనం చూడని ఎంత అంటారు దీన్ని. ఇక్కడ ఏంటి రాసేది ఈ బోర్డు డిజైన్ గురుగారు. ఇది ఈ ట్రీస్ అంటే అట్లా వస్తాయి. ఇది కూడా ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే సెల్ఫీ తీసుకోండి వాళ్ళకి ఇంకో వేరే వాళ్ళకి పంపించుకోవాలి. అదొక ఇదన్నమాట, ఉత్సాహం కాబట్టి. ఈ ఎండాకాలమే పూస్తాయా? ఎప్పుడు పూస్తాయి గురు? ఎండాకాలం. అద్భుతంగా వస్తుంది అనమాట. ఎండలో చెట్లన్నీ మాడిపోయే సమయంలో ఇలాంటి ఫ్లవర్స్ డిజైన్ అనేది అద్భుతం అనమాట. ఇంకా ఈ మనం ఎటు వెళ్ళాలి గురుగారు? ఇంకా అటే వెళ్దాం. బండి అటే వెళ్దాం. అదే లేకపోతే ఇంకో గింజ పెడితే జామ చెట్టు అవుతుంది, ఇంకో గింజ పెడితే యాపిల్ చెట్టు అవుతుంది. అట్లాగా దానికి ఇచ్చే అవే నీళ్లు, అవే ఎరువు, అదే భూమి. వచ్చే కాయ మాత్రం వేరే ఉంది. మంచి రుచి వేరుగా ఉంది. రుచి వేరు, దాంట్లో ఉండే విటమిన్స్ వేరు. మా బాడీ దాని ఒక్క కాయకి ఒక ఎనర్జీ యాప్లికేట్ ఒకటి అంటే ఎట్లా అంటే చూడండి. ఇప్పుడు వచ్చేసి దేవుడు లేడు అంటారు, ఇది అంటారు, అంటారు కొంతమంది. ఇన్ని రకాల వింతలు మనకి ఇది ఇచ్చినవి. ఇది సాధారణ మనుషులు ఊహ అన్నం సార్. ఇది ఏంటంటే మనం ఒక సినిమా చూసినప్పుడు ఇది ఎలా సినిమా అవతార సినిమా మనం చూసాము, అసలు ఎట్లా డైరెక్టర్ ఎట్లా ఊహించాడు అన్నట్టు మనకు అనిపిస్తుందా లేదా? అట్లా అంత ఒక విజన్ మాకు ఇక్కడ చూస్తుంటే అనిపిస్తుంది అనమాట. ఇది ఇగో ఈ స్టోన్ చూడు ఎట్లా ఉందో. ప్రతిదాని గురించి కూడా చాలా నిగూఢంగా కష్టపడ్డట్టు ఇది కేర్ గా తీసుకుని ప్రతిదాని కూడా. అవునండి, దానికి ఒక సబ్జెక్టు, దానికి ఒక గుణము ఉంది అన్న. ప్రతిదాని కూడా ఇది అద్భుతం. ఒక చిన్న లవర్స్ చేసుకుని డిజైన్స్, లవ్ సింబల్ టైప్. దీంట్లో అన్ని మొక్కలు పెడతామండి. మొక్కలు వస్తాయి అన్నమాట. ఓహో, ఎండాకాలమే ఆగింది. ఓకే. మరి ఎంతమంది వర్కర్స్ దీనిలో వర్క్ చేస్తుంటారు గురుగారు? ఒక 600 మంది పనిచేస్తారు. చూడు, 600 మందికి జీవనోపాధం నడుగుతుంది అంటే ఎంత మీరు విజన్స్, దీన్ని ఎంత ఫ్యాషన్ లేకపోతే దీన్ని. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏమిటి, దాన్ని ఏమంటారు గురుగారు? ఇప్పుడు అది కూడా ఒక టైప్ ఆఫ్, ఇందాక కూర్చున్నాం కదా, ఇంకొక ఇది కూర్చున్న సిట్టింగ్ లో ఇంకోటి సెట్టింగ్ ఇంకోటి. ఓహో, ఇది ఒక వెరైటీ. గ్యాప్ ఇచ్చి ఆపండి. చూడు, ఇది ఎక్కువ మంది కూర్చునే సిట్టింగ్ లాగా. ఇందాక కూర్చున్న చిన్నగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. పక్కన చేతులు కూడా పెట్టుకోవచ్చు. కూర్చోండి గురుగారు, కూర్చున్నారు. స్వామి కూర్చోండి. పెద్దగా ఉంది. ఇప్పుడు పెద్దగా మనం చేతులు పెట్టుకొని కూర్చోండి అక్కడ. అందరూ కలిసి డిస్కషన్ చేస్తారట, యుద్ధం ఎలా చేద్దాం ఏంటి అని డిస్కస్ చేస్తారు. కూర్చోవచ్చు. ఇప్పుడు ఎదురుగా కూడా 4 కూర్చోవచ్చు. మొత్తం ఎంతమంది సిట్టింగ్స్? మొత్తం 10 మంది ఉన్నారు, కూర్చోవచ్చు. ట్రీ సిట్టింగ్ శబ్దం తక్కువ పడిపోతుంది. శబ్దం నోరు లేకట్లేదా? ఊహించడానికి తక్కువ పడుతుంది. ఊహాతీతం అయిపోయింది సార్ యొక్క కష్టము. పోవటం లేదు, అర్థమవుతుంది. ఇది ఎక్కడ ఏ కంట్రీ తెప్పించారు గురుగారు? ఇది వచ్చేసి మలేషియా నుంచి తెప్పించారంట. ఇది గుడ్. అది ఆ ట్రీని అంటారు. అట్లా వెరగాలేమో, శిల్పి లాగా, గోడ లాగా, స్టోన్ లాగా ఉండి ట్రీ. అంటే ఏది కూడా సాధారణంగా డిజైన్స్ ప్రపంచం మొత్తం ఉంది. వింతలు ఉండయో అసలు ఒకే చోట అన్ని వింతలు చూపెట్టారు. ఫస్ట్ టైం అన్నట్టు ఇక్కడ
చూస్తున్న ఈ పార్క్ చూస్తున్న వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏం కావాలి, స్నాక్స్ కానీ వాళ్ళు సమోసా టైపు ఏమన్నా కొంచెం పిల్లలు ఏదైనా కావాలన్న వాళ్ళు అన్ని వాతావరణం ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మార్నింగ్ ఏమైనా వచ్చే పని అయితే, ఎందుకంటే ఇది అందరూ కూడా 1 డే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఇది మార్నింగ్ వచ్చారంటే హ్యాపీ కూర్చొని రిలాక్స్గా భోజనం చేసి 1 డే అయితే తృప్తిగా ఉంటుంది అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతానికి ఓన్లీ 6 గంటల వరకే పెట్టినామండి. మొన్న చైనా వెళ్ళి వచ్చాను నేను. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇవన్నీ లైట్లతోటి మేము డెకరేట్ చేయబోతున్నాం. ఈ లైట్లు పెట్టిన తర్వాత రాత్రి 10-11 గంటల నైట్ కూడా లైటింగ్ తోటి ఇంకా డిజైన్స్ ఇంకా అద్భుతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఎండ వేడులకే కొంచెం జనాలు రావడానికి భయపడుతున్నారు. కరెక్ట్. కొంచెం ఈవినింగ్ 4 గంటలు వచ్చారు, 10-8 గంటలలాగా తిరిగి వెళ్ళిపోవచ్చు అనమాట. కరెక్ట్. ప్రశాంతంగా తిరిగి వెళ్ళచ్చు. అది మీరు ఒక్కొక్కటి మీ అనుభవం ప్రకారం ఒక్కొక్కటి డిజైన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నేను ఒకే రకంగా నీ దగ్గర రాను కాబట్టి నా ఇష్ట ప్రకారం గాడ్ని కెరీర్ చేసి వెళ్తున్నాడు. అట్లా నేచర్ కెరీర్ చేసింది. అంత నేచర్ లోనే, ఇది సృష్టిలోనే. ఇది మనం కొట్టుకోవడం రాంగ్. ఇది నీకు అర్థం. ఆదేవుడు గొప్ప ఇదే వీళ్ళు కొట్టుకుంటారు, పిచ్చోళ్ళు చాలా మంది కొట్టుకుంటుంటారు. ఇది కరెక్ట్ కాదు అనేది. నేచరే క్రియేట్ చేసింది. ఇంతమంది ఉండరు, మనలో పెద్ద ఫ్యామిలీ అయ్యాం, వేరుపడ్డా నీ ఫ్యామిలీ దీన్నే అంటారు కదా. అట్లా ఇంతమంది ప్రజలు ఉంటారు. ఇష్టమైన దేవుడిని బోధించు, ఇష్టమైన దేవుడిని పూజించు, నీకు ఇష్టమైంది పాటు కట్టు, నీ ఇష్టమైంది మౌనం కూర్చో. నేచురల్ సార్. ఇది మేము అనుభవాలు, ధ్యానాలు వచ్చిన అనుభవాలు ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. ట్రూత్ ఇది. 100% ఇది. ఇప్పుడు ఏంటంటే మనం తెలియక మా ప్రాంతం గొప్పది, నా దేవుడు గొప్పడు కొట్టుకుంటున్నాం. కానీ ఇదన్నీ మనం, ఇది టైం వేస్ట్. ఇదంతా నేచర్ లో డిజైన్ చేయబడింది. దాన్ని మనం ఎందుకు అడ్డుపడాలి? ఎవరి ఇష్టం వాళ్ళు. ఏంటి మౌనంగా ఉండాలనుకుంటున్నావు, ఉండు హ్యాపీ. మీరు పెద్ద పార్క్ కట్టి 10 మందికి ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నావు, కట్టు నువ్వు. అట్లా ఇంకోటి విషయం ధ్యానంలో కూర్చొని ఏషాపూర్ణ సద్గురు ఏంటి అందరికి. అందుకని గురుగారు మీరు కూడా మేము ఈ పూట పోయి కానీ ఇంకొకసారి వస్తాము. నేచర్ తోటి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ లింక్స్ దాన్ని మనం విజన్స్ మనం దానిలో కూర్చొని నీకు ఒక 10 నిమిషాలు మనం ఇది కాదు ఆఫీసులో కూర్చొని ప్రశాంతంగా మార్నింగ్ ఏ టైం మీరు ఏ టైంలో వచ్చాడు చెప్పండి, ఇద్దరం వస్తాము. విజన్కి కనెక్టింగ్స్ ఈ విజన్స్ నీకు ఎలా వచ్చింది, అది రియల్ గా నీ ట్రూత్ గా కళ్ళకి అగపడుతుంది. అలాంటి ఉందన్నమాట ఇది. ప్రకృతి సపోర్ట్ లేనిదే ఏ మానవుడు ముందుకెళ్ళలేదు. అది కూడా 100% ట్రూత్. ప్రకృతి ఒక పరికరంగా నిన్ను వాడుకుంది ఇక్కడ. నీకు అర్థమైందా? అంటే ఇప్పుడు మేము ఉదాహరణ నీకు చెప్పాలంటే ఊర్లో మేము పనులకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళామో ఒక మనిషి ముందుకు ఊరు వెళ్తాడంటే డబ్బులు ఇవ్వాలనుకోండి, పంపించాలనుకోండి, మనం ఆలోచిస్తాం. వీడికి ఇస్తే తాగుతాడా, వీడికి వద్దు, ఇంకోటికి ఇస్తే ఇటు మనకి ఇంటికి చేస్తాడని చెప్పి ఎవడైతే ఇంటికి చేస్తాడో వాడికి ఆ డబ్బులు ఇస్తాం. కరెక్టా కదా? అట్లే నేచర్ వాడు ఏంటంటే ఓహో ఈ రామదేవ్ గారికి ఇస్తే దీన్ని కంప్లీట్ చేయగలుగుతారు. ఆ ఎనర్జీ నీకు ఇచ్చింది నేచర్. ట్రూత్ ఇది. నీకు అర్థమైందా? ఇప్పుడు ఆయనకి ఇచ్చింది అనుకో, ఆయన ఒకరికి ఫ్యామిలీ వదిలి కూర్చో అనుకున్నాం, ఆయన థాట్ అది. అట్లా ఆయనకి ఒక ఎనర్జీ ఇచ్చింది, ఇన్ని ఎనర్జీ ఇచ్చింది. ఇదంతా కూడా ప్రకృతి, విశ్వం, సృష్టి, ప్రపంచ విశ్వాన్ని సృష్టించిన శక్తి ద్వారా జరుగుతున్నది ఇది అన్నట్టు ట్రూత్. కరెక్టా కదా? లేకపోతే ఉంటే అసలు ఎట్లా జరుగుతుంది ఇది? మనుషులు సాధ్యం అయ్యేదా ఈ విజన్ చూస్తుంటే? అసలు ఆలోచన రావడమే, ఆలోచన నీలో పుట్టడమే అంటుంది. మనుషులు అక్కడ ఆపండి. మనుషులు ఇదేంటి గురుగా దీన్ని ఏమంటారు కాబట్టి ఆ పైన కూర్చొని స్టోన్స్ చూడండి నా మిత్రులారా. స్టోన్ మనం శిల్పిగా చెక్కితేనే దేవుడు కనిపిస్తున్నాడు అనుకుంటున్నాం. చెక్కకుండా ఉండా కానీ ఆ స్టోన్ లో భగవంతుడు ఉన్నట్టే. ఎంత అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దారు చూడండి. అంటే ఒక వింతైన విషయాలు. అద్భుతం. ఎక్కడి నుంచి తెప్పించారు, ఎలా డిజైన్ చేశారు గురుగారు ఇది?
ఇవన్నీ మా దీంట్లో వచ్చినాయండి అది. ఓ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. ఓహో. అంటే మా ఇక్కడ ఒక చెరువు టైప్ లో రెయిన్ వాటర్ హార్వెస్ట్ గురించి ఒక చెరువు తవ్వుతున్నాం. ఆ చెరువులో దొరికిన రాళ్ళు ఇవన్నీ. చూడండి ఇక్కడే ఈ చెరువు తవ్వుతుంటే ఈ ల్యాండ్ లోనే దొరికిన స్టోన్స్ ని దీన్ని తీసుకొచ్చి ఒకదాని మీద ఒకదాన్ని కూర్చోబెట్టి అందంగా ఎంత డిజైన్ చేయబడ్డదండి. అసలు రాజమౌళి దీన్ని బట్టి చూస్తే ఈ డిజైన్ ముందు ఏమీ లేదు, సెట్ చేస్తారు చూసి. స్వయం కృషి ఇది. అట్లా కాదు, అదేనంటుంది. మీ లోపల ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు సార్. మా సినిమాలో టెక్నీషియన్ ఏంటంటే 24 క్రాఫ్ట్స్ ఉంటారు. ఫైటింగ్ అనుకోండి మేము వస్తాము, డాన్స్ అంటే డాన్స్ మాస్ వస్తారు, మ్యూజిక్ అంటే ఒక కీరవాణి గారు వస్తారు, తర్వాత ఆర్ట్ అంటే ఆర్ట్ డిజైన్ చేసే వాళ్ళు వస్తుంటారు. ఇంతమంది కలిసి ఒక సినిమా తయారు చేస్తున్నాం. ఇంతమంది నీలో ఉన్నట్టు 24 క్రాఫ్ట్స్ నీలో ఉండి మీకు అర్థమైందండి, మీలో ఉంది. అర్థమైందా? కాదా? రాజమౌళి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగాను, సార్ ఏదో నాకు తోసింది ఏదో చేసేసాను, యాక్చువల్లీ మీరు చాలా టాప్ డైరెక్టర్ గా, నాకు ఇది బాగలేదు రామ్దేవ్, ఇది కొంచెం చాలా తేడాగా ఉంది అనేది ఏమైనా ఉంటే నాకు చెప్పండి, ఎందుకంటే నాకేం తెలియట్లేదు, నేనేదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, ఏది ప్రజలకు నచ్చుతుంది, ఏది బాగుంది, ఏది బాగలేదు కూడా నేను ఆలోచించట్లేదు, నాకు మనసులోకి అనిపించింది, రాత్రి ఐడియా వస్తే పొద్దున్న ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేను అంటే, రామ్దేవ్ అసలు నువ్వేం చేసి అద్భుతంగా ఉంది చూడండి. ఇక నేను దీంట్లో ఏళ్ళు పెట్టేది జపనీస్ గార్డెన్ అనేది ఒక థీమ్ ఉంటుంది అన్నట్టు, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక మేము పేరు పెట్టినాం. ఇప్పుడు ఏం చేయాలండి గురుగారు, నెక్స్ట్ ఈ జపనీస్ గార్డెన్ అన్నప్పుడు వాళ్ళకు తెలియకుండా ఒక మ్యూజికల్ సాంగ్ ఒకటి ఉంటుంది, దీనిలో రాగలనే అలా ఒక తెలియని ఒక ఊడు ఉంది, ఆ దానిలోకి వెళ్ళగానే ఒక ఆటోమేటిక్ గా సెన్సర్ ఆన్ అయిపోవాలి. మ్యూజిక్ తర్వాత వచ్చేసి ఇక్కడ జపనీస్ ఫుడ్, జపనీస్ టీ అదంతా సర్వ్ చేస్తుంటాం. అలా ఒక చిన్న ఫీలింగ్స్ అంటే మీరు చూస్తుంటే విధానం అనిపిస్తుంది అనమాట. ఈ ఫ్లవర్స్ చూడండి, ఆ పైన కంటికి ఒక ఇంపుగా ప్రకృతి ఒక అందాలు వర్ణించటము ఆహ్లాదకరంగానే ఉంది. అంటే ప్రతిదీ ఇక్కడ కాకుండా మళ్ళీ అటువైపు చూస్తే అక్కడ ఒక ప్రకృతి, అవి అన్ని ఇట్లా వంగి చూస్తున్నట్టు చెట్లు చూడు పెట్టినట్టే ఉంది. ఇది చూడు జపనీస్ అంటే దీని ఎంబడి ఎంత కృషి అనేది తెలుసుకున్నామని అర్థమైంది. ఇక్కడ పక్కన బాబు చూడు ఇక్కడ కూర్చుంటే స్టోన్ కూర్చున్నా గురుగారు, రండి మధ్యలో కూర్చున్నా, సిల్లిగా రండి, సిద్ధిండే బాబు బాబు కూర్చోండి గురుగారు కూర్చోండి. చూడండి నా ప్రేక్షకు దేవుళ్ళారా, మనం అవతార సినిమా చూసి అసలు ఎలా వచ్చింది థాటు, ఇలాంటి హైట్ మనుషులు ఇంత మనుషులు ఉంటారా అనేది మనకు డౌట్ వచ్చింది. ఆ సినిమా చూసి కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేసింది, ప్రపంచంలో నెంబర్ 1 సినిమాగా ప్రసిద్ధి పొందింది. అలాగే ఈ రామ్దేవ్ గారు ఇక్కడ అవతార సినిమాని రియల్గా ఎన్నో ప్రపంచాల దేశాల నుంచి అద్భుతమైన ఇలాంటి డిజైన్స్ ట్రీస్ని ఇక్కడ తెప్పించారు. మన భారతదేశంలో ఇదే ఇంత వింత అనేది మనం చెప్పాలి. అది మన హైదరాబాద్ సిటీకి దగ్గరలో 1 అవర్ జర్నీలో చిలుకూరు బాలాజీకి సేమ్ దగ్గరగా వచ్చే రూట్లో ఉంటుందన్నమాట ఈ అద్భుతమైన ఎంత. ఇంకా ఇంకా రోజు రోజుకి అద్భుతమైన ఎంతలో పెరుగుతున్నాయి అనమాట ఇక్కడ. అద్భుతం ఎంత మేము అన్ని విచారించి చూసాం అనమాట. గురుగారు దీని గురించి ఇన్ని సంవత్సరాలు ఎంత వేరే వేరే దేశాల నుంచి కూడా ఇలాంటి అద్భుతాన్ని తెచ్చి ప్రజలు అందరూ చూసి దీన్ని ఆనందించాలి అనే భావనతోటి ఇది ఏదో
వింత చేసి ఎంతలు కాదు అలాంటి అద్భుతమైన నేచర్ గురుగారికి మీకు సపోర్ట్ చేసినందుకు ఈ సందర్భంగా మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్తాం గురుగారు. మీరు దీని గురించి 2 మాటలు చెప్పండి గురుగారు. అదే నాకు 25 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక ఐడియాని అట్లాగే దాన్ని మళ్ళీ అటు ఇటు వేరే దారులు మధ్యలో కూడా చాలా సలహాలు ఇవ్వడం కానీ మళ్ళీ వేరే ఆలోచనలు రావడం కానీ జరిగింది. జరిగింది మనసులో వచ్చింది చాలా. అంటే ఇప్పుడు మనం అనుకున్న పనులు కాకపోయేసరికి తెలియకుండా డిఫరెంట్ వెళ్తాం కదా, ఏంది మనం ఇంత చేస్తున్నాము, ఇంత ముందుకు వెళ్ళట్లేదు. ఆ కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు అసలు పని ఆగిపోయింది. అట్లాగా ఆ విధంగా ఇది ఏంటంటే ఇక్కడ చేసే మనుషులు కూడా కొంతమందికి ఏంటంటే మంచిగా చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ఒక అప్లికేషన్ తోటి అక్కడ మా ఫ్యామిలీ వాళ్ళు రమ్మంటున్నారని వాళ్ళు వెళ్ళిపోవడము, ఇక దాంతో ఎట్లా కొన్ని అప్పుడు నాకు కొంచెం ఫీలింగ్ అనిపించేది. అయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా కానీ మనం ముందుకు పోదాము, మనం అనుకున్నదాన్ని మళ్ళీ వెనకకు పోకూడదు అని ఈ విధంగా చేయడం జరిగింది. అంటే అది ఒక ఆస్పెక్ట్. అసలు మెయిన్ ఏంటంటే మనం వచ్చేసేసి ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పుడు ఒక కథలు చదివాను. ఒక అతను వచ్చేసి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మనే కోస్తుంటాడు. అదే ఆ కొమ్మ ఎరిగి కింద పడి చనిపోతారని. ఆ విధంగా ఇప్పుడు మన సమాజంలో అది జరిగేది అదే అనిపిస్తుంది. చెట్లు ఆ చెట్టు మీద కూర్చొని అలా కొట్టేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎవరికి ప్రకృతి మీద ఆలోచన లేదు. ప్రకృతిని మనం కాపాడాలి, జనరేషన్స్ కి మనం ఎలా ఇవ్వాలి అని, పొల్యూషన్స్ నుంచి కానీ. 100 సంవత్సరాల క్రితం మన ప్లానెట్ మన భూగోళం ఎట్లా ఉంది, 50 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఇదే జరిగితే ఇంకా ఫ్యూచర్ ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత ఇట్లాగే జరిగితే మాత్రం మనుషులు వాళ్ళు ఉండలేరండి. భూమి మీద ఉండలేరు. అందుకోలేని పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ లో నేను వచ్చినప్పుడు చలి పుట్టేది, చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు చలి అనేది లేదు, హీట్ వచ్చేసి ఎండలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒక 10-20 సంవత్సరాల్లోనే ఆ మార్పు అనేది కళ్ళకు కనిపిస్తుంది. అంటే ప్రతి మనిషి కూడా ఇలాంటి ప్రకృతిని ప్రేమించండి. మీకు వీలైతే గురుగారు చెప్పినట్టు మీ ప్రాంతాలు ఏ ప్రాంతాలైనా కానీ మీకు ఇష్టమైన చెట్లు ఏమైనా కావచ్చు, చెట్లు నాటండి. ఈ గ్రీనరీని, ఈ ప్రకృతిని కాపాడుకోవాలనేది రామ్దేవ్ గారు ఆయన విజన్ అన్నమాట. మెయిన్ ఇప్పుడు మనం మన ఇంట్లో ఎవరు పుట్టినా గానీ, మన ఇంట్లో ఎవరు చనిపోయినా గానీ వాళ్ళ గుర్తుగా ఒక చెట్టు నాటుదాం. కరెక్ట్, మంచి తాడు గురువు అనేది. చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళారు, మన ఇంట్లో ఒక తాత ఎవరు, మన నానమ్మ ఎవరు చనిపోయారు అనుకోండి, చనిపోయారు లేకుండా ఒక చెట్టు నాటి ఆ చెట్టుకు రోజు నీళ్లు పోస్తూ నానమ్మ పెరుగుతున్నట్టుగా, తాతమ్మ మన ఇంట్లో ఉన్నట్టుగా, మన తాత ఇంట్లో ఉన్నట్టుగా విజన్ ఫీల్ అవ్వండి. ఆ విజన్ అనేది అద్భుతం గురుగారు, ఎక్సలెంట్ అనమాట. అంటే మన గుర్తు జ్ఞాపకార్థంగా, మన పెద్దలు చనిపోయిన జ్ఞాపకార్థంగా ప్రతి ఇంట్లో చెట్టు నాటమని అద్భుతమైన రామ్దేవ్ గారు అద్భుతమైన ఇలాంటి సజెషన్ ఇచ్చారు. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ ఇది ప్రతి వాళ్ళు ఆలోచించబడి చేయాలి. ఎందుకంటే మనం వచ్చే జనరేషన్ కి మన వంతు ఏమి ఇవ్వాలి, అది మనం ఏదో మనం తినేసామా, మన ప్లేట్ గడిగేసుకుని వెళ్ళిపోయామని కాదు. మనం అయిపోయిన తర్వాత మనం వచ్చే పిల్లలు, మన మనవాళ్ళు, పెద్దలు, వాళ్ళు జీవితంలో ఫ్యూచర్స్ రాబోయే వాళ్ళకి ప్రపంచం ఎనర్జీ ఎలా ఉండాలి అనేది రావుదేవ్ గారు ముందే ఆలోచించి ఇలాంటి అద్భుతమైన ఒక ఇలాంటి ఆలోచన రావాలనే ఫీలింగ్ తోటి పెట్టడం జరిగిందని ఆయన గురుగారు అనడం జరుగుతుంది అనమాట. అందుకని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా పనులు ఇంకా స్టార్టింగ్ ఉండే ఇదంతా ఏంటి గురుగారు? వచ్చి ఇది ఒక రెస్టారెంట్ టైప్. ఓకే, అక్కడ పెద్ద బిల్డింగ్ ఏది కడుతున్నా అదేమంటారు, దాన్ని ఏమంటారు? అక్కడ వచ్చేసి మన మీటింగ్లు అవి పెట్టుకోవడానికి, బ్యాంక్వెటింగ్ కి. గుడ్. కొంతమంది వస్తారు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అందరూ వస్తారు. ఇక్కడికి వచ్చి నేచర్ గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకొని, ఆఫీసులు డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, నేచర్ లో ఉన్నటువంటిది మీటింగ్ పెట్టుకున్నట్టు అద్భుతం విజన్ గురుగారు. పెద్ద ఫంక్షన్ పెట్టుకోవచ్చు అనుకున్నా. ఇక్కడ వచ్చేసి ఎంఫీ థియేటర్ టైప్ లో ఇక్కడ 1500 మంది కూర్చోవచ్చు. సూపర్. సీఎం గారు వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేసి ఇక్కడే అందరు ఏర్పాటు చేసి.
థ్యాంక్ యూ గురుగారు, మా అద్భుతం, మీ సమయాన్ని మాతో ఎందుకేనంటే ఇంతటి గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు మీతోటి దీన్ని ప్రపంచానికి ఎలా అందించాలి, ఎలా చెప్పాలి అనేది నాకు పొద్దున మనసులో తహతహలాడుతుంది. దీన్ని పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద నేచర్ గురువులకి దగ్గరికి డెఫినెట్ గా దీన్ని తీసుకెళ్దాం. మీ అద్భుతమైన విజన్ ని. థ్యాంక్ యూ.